నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, మనం అసెట్ అండ్ రీజన్లో సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుతున్నాం సార్. రెండో సెషన్లోకి వచ్చాం. అసెట్ అండ్ రీజన్, ప్రతిపాదితము, కారణాలు, హేతువు అనేటువంటిది, నిశ్చిత వాక్యాలు అనేటువంటి చెప్తుంటాం. సో ఇక్కడ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, లేదా స్టాక్ జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, లేదా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, జువాలజీ కానీ, లేదా ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంటే తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి ఇది అదంటూ లేదు సార్. జనరల్ స్టడీస్లో ఉన్న అన్ని అంశాలను ఒక కంటెంట్తో కూడుకున్నటువంటి అంశాలను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రూపంలో రావడం వలన వీటిని మనం రీజనింగ్గా భావిస్తాం. ఇక్కడ ఒకే ఒక్క కారణం రీజన్ అనేటువంటి పదం వాడడమే రీజనింగ్ అనుకుంటాం, కానీ ఇది రీజనింగ్ కాదు, కంప్లీట్ జనరల్ స్టడీస్ యొక్క కంటెంటు. I hope you understand. This area is complete depend on the general studies contents. It's depend on history, political and which topics we have the 4 parts of in social studies and science 3 parts, as well as means bioscience, chemistry, physics, chemistry, as well as history, political science, geography and economy, general studies, stock GKs, the various topics of we have in the general studies, all the points may be covered in this area. So you should be focused on the content, general studies, then you can easily gain this marks area. So it's not a reasoning topic, but here only one thing, reason that is nothing but it's here or a point ni manam ikkada ardham cheskune prayatnam chuddam. సో నాదిర్ షా మరియు అహ్మద్ షా అబ్దాలి. సో నాదిర్ షా అనేటువంటి వ్యక్తి మరియు అహ్మద్ షా అబ్దాలి దండయాత్రల తర్వాత మొఘలుల పతనం వేగవంతమైంది అంటుండు. ఓకే, బ్రిటిష్ తూర్పు ఇండియా సంఘము కడపటి మొఘల్ చక్రవర్తులను ద్వేషభావంతో చూసిందంటుండు. నాదిర్ షా అండ్ అహ్మద్ షా ఆఫ్టర్ ద అబ్దాలి ఇన్నోవేషన్ ఫాల్ ఆఫ్ మొఘల్స్ ఫాస్టర్ అంటుండు. రీజన్ ఏంటిదంటే the British East India Association hated the Mughals Emperor of Kadapadi, right? Looked with emotion, తక్కువ ద్వేష భావంతో చూసిరంటుండు. మరి ఇక్కడ కనుక గమనించినట్లయితే ఏ మరియు ఆర్ రెండు నిజమే. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఆల్సో ట్రూ, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, బట్ ద కరెక్ట్ రీజన్ ఇక్కడ ఆర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఏకు సరైన వివరణ కాదు, ఏకు సరైన వివరణ కాదు. కాబట్టి మొదటి ఆప్షన్ అనేది దీనికి సరైన జవాబు. సో ఏ ఇస్ ట్రూ మీన్స్ అసర్టన్ ఇస్ ట్రూ యాజ్ వెల్ యాజ్ ఏ రీజన్ ఆల్సో ట్రూ, బట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే నో, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఏ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ సార్, గాంధార కళాశైలిని ఇండో గ్రీక్ శైలి అని కూడా పిలుస్తారు. కారణం, గాంధార కళాశైలి గ్రీక్ రోమన్ సాంప్రదాయముల వల్ల బాగా ప్రభావితమైంది. ఎస్ సార్. సో బోత్ ఆర్ ట్రూ హియర్, బోత్ ఆర్ ట్రూ హియర్. సో మనకు కానీ వివరణ అంటే కాదు. సో ఇక్కడ గాంధార కళాశైలి ఇండో గ్రీక్ శైలి. సో గాంధార స్టైల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇండో గ్రీక్ స్టైల్. ఎస్, ఏ ఈజ్ ట్రూ. అండ్ యాజ్ వెల్ యాజ్ Gandhara art style was heavily influenced Greek Roman tradition. R is also true. Both are the truths, but R is not correct explanation of A. So ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. రెండు సరైనటువంటి కాదా అనేది కనుక గమనించినట్లయితే ఎస్, ఏ మరియు ఆరు రెండు సరైనదే. అలాగే ఆర్ అనేది దీనికి సరైన వివరణ. అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది దీనికి సరైన జవాబు అనే విషయాన్ని గమనిస్తున్నాం. సో ఇక్కడ రెండు నిజమే, ఏ రైటు, ఆర్ రైటు. ఏ ఇస్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ట్రూ, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్తున్నాం. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది ఇక్కడ చూస్తున్నాం మిత్రమా. రైట్, మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక వృత్తాకార మార్గంలో తిరిగే వస్తువు స్థిరబడి కలిగి ఉన్నచో దానిపై బలము పని చేయదు. ఎస్, అది బలము పని చేయదంటుండు. అది ఒక వృత్తాకార మార్గం పైన బలం పనిచేయదు. ఏ మార్గంలో ఉన్నా 100% ఇక్కడ
ఇది చూస్తే an object rotating circular path stationary no force act on it అంటాడు. నో ఫోర్స్ యాక్ట్ కాదు, ఏ ఫోర్స్ యాక్ట్ కావాల్సిందే. కాబట్టి అసర్ట్ అనేది ఇక్కడ ఫాల్స్ మాస్టర్, ఏ అనేది ఫాల్స్. అండ్ an object moving in a circular path will change the direction of the velocity vector. ఎస్, ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఒక వృత్తాకార మార్గంలో చలించే వస్తువు వేగ సదిశ దిశ మార్చుండెను, ఇది వాస్తవం. ఆర్ ఈజ్ ట్రూ అంటే ఇక్కడ మనం మళ్ళీ ఏం చదవాలి, ఫిజిక్స్ చదవాలి. అంటే ఏ సరైనది ఇచ్చిండు, ఆర్ తప్పిచ్చాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఏ ట్రూ, సో ఏ ఫాల్స్, ఆర్ ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ తప్పు, ఆర్ సరైనది, మొదటి ఆప్షన్ అనేది దీనికి సరైనటువంటి జవాబుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ రీజనింగ్ సార్ రోల్ ఏం చేస్తుంది సార్ అంటే క్వశ్చన్ చదివే విధానాన్ని కంటెంట్ మీద ఫోకస్ చేయమని చెప్పేసి మిమ్మల్ని ఆ విధంగా ప్రేరేపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ చూసేటప్పటికి కంటెంట్ చదవాలి. అన్ని జనరల్ స్టడీస్ చదివేటప్పుడు దయచేసి మీరు సొంతంగా తయారు చేసుకున్న నోటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని కనుక మీరు ఫాలో అయితే 100% మంచి స్కోర్ చేసే వాళ్ళు అవుతారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ప్రిపేర్ కావాలని మా యొక్క విన్నపం. నెక్స్ట్ మిత్రమా, చోళులు ఆగ్నేయ ఆసియాలో భారతీయ సంస్కృతి మరియు వారసత్వ సంపదను వ్యాప్తి చేయడానికి విదేశీ గడ్డపై ఒక బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారంటారు. ద చోళాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ స్ట్రాంగ్ ఎంపరర్ ఆన్ ఫారెన్ సాయిల్ టు స్ప్రెడ్ ద ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు. సో చోళాస్ విదేశీ గడ్డ పైన అసలు వారి యొక్క పరిపాలన సాగిందా? చోళాస్ గురించి చెప్పాలంటే మన హిస్టరీకి వెళ్ళాలి. సో విదేశీ గడ్డ పైన ఇది కాదు, కాబట్టి అసట్ అనేటువంటిది ఇక్కడ ఫాల్స్ మాస్టర్. అసట్ అనేది తప్పు, ఇది తప్పైనటువంటిది. అలాగే చోళాస్ రూల్స్ వర్ వెరీ ప్యాషనెట్ అండ్ అబౌట్ ఇండియన్ కల్చర్, రిలీజన్ అండ్ హెరిటేజ్ అంటుంది సార్. సో ఇది వాస్తవం. ఇక్కడ దీన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ మనము ఆర్ అనేటువంటిది ట్రూ మాస్టర్, రీజన్ అనేది ట్రూ, ఏ ఫాల్స్. సో ఇక్కడ ఏ సరైనది అంటే కాదు, ఆర్ సరైనది అంటే ఎస్ సరైనది. అంటే ఏ ఫాల్స్ ఉండాలి, ఆర్ ట్రూ ఉండాలంటే ఆప్షన్ 3 ఉంది చూడండి సార్. అసర్ట్ అండ్ ఫాల్స్, రీజన్ ఈజ్ ట్రూ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్, ఐ హోప్ నేను చెప్పేటువంటి పాయింట్ మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారని భావిస్తున్నా. మరొక క్వశ్చన్ చూద్దాం మిత్రమా. శాతవాహన సమాజం పితృస్వామ్య స్వభావం కలిగినది. ఎస్ మిత్రమా, శాతవాహనులు అనేది పితృస్వామ్యం కలిగినటువంటిదే. సో కాకపోతే ఇక్కడ అమ్మను గుర్తించి అమ్మ పేరును మొదట పెట్టుకున్నారు, అది కూడా జరిగిందే. అది మళ్ళీ శాతవాహనుల విషయంలో జరిగిందా అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో శాతవాహన సమాజం అనేది పితృస్వామ్య స్వభావం కలిగినది. ఎస్, అసర్టన్ అనేది ఏ అనేది సరైనది అనగా ట్రూ స్టేట్మెంట్. శాతవాహన సొసైటీ ఇస్ ద ప్యాట్రియర్చల్ ఇన్ నేచర్ అని చెప్పేసి, ప్యాట్రియర్చల్ పితృస్వామ్య స్వభావం కలిగినట్టు. అలాగే కొంతమంది మలి శాతవాహన రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరు అంటే శాతకర్ణి అని మనము చూసినప్పుడు తల్లి పేరుతో ఉన్నటువంటి వారు ఉన్నారు, తండ్రి పేరుతో ఉన్నటువంటి వారు ఉన్నారంటే పేరులో తల్లి ముందు తర్వాత వాళ్ళు వచ్చినారు. కాబట్టి ఇక్కడ ఆర్ అనేది కూడా సరైనటువంటిదే. సో ఇక్కడ మనం రెండింటిని గమనించాలి. సమ్ మలి శాతవాహన కింగ్స్ యూజ్డ్ మదర్ నేమ్ బిఫోర్ దేర్ నేమ్ అని చెప్పేసి, అవును ఇది వాస్తవం. మరి ఇక్కడ గమనించినట్టే ఇక్కడ మనము ఆర్ సరైనదే, ఏ సరైనదే, కానీ ఈ రెండోది ఆర్ అనేటువంటిది దీనికి సరైనటువంటి వివరణ కాదు. మీన్స్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇది వాస్తవం సార్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్లో ఏ మరియు ఆర్ రెండు నిజమే, కానీ ఆర్ అనేది దానికి సరైన వివరణ కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శాతవాహనుల గురించి చదవాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ హిస్టరీ పాయింట్ని చూడాలి మిత్రమా. రైట్, మరో క్వశ్చన్. 1956లో ఫిబ్రవరిలో తెలంగాణ
ఆంధ్ర ప్రాంతంలను విలీనం చేయడానికి రెండు ప్రాంతాల నాయకుల మధ్య పెద్ద మనసులో ఒప్పందం జరిగింది. అదే శ్రీభాగ్ ఒడంబెక్ అని చెప్తాం. సో శ్రీభాగ్ అనేటువంటిది దాన్నే మనం ఫిబ్రవరిలో జరిగింది. సో ఇన్ 1956 ఏ బిగ్ మ్యాన్ agreement was reached between the leaders of the two regions to merge Telangana and Andhra regions. Yes, it is true. A is true. And on November 25th, 1954, on 25th, the Andhra State Legislature accepting the merge proposals resolved to provide adequate protection to the నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణకు సంబంధించినటువంటి అవసరాలను వాళ్ళు అప్పుడే వాళ్ళ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసుకోవడం ఓపెన్ చేసుకోవడం అనేది ఫాల్స్ సార్. ఆర్ అనేది ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఏ సరైనదే కానీ ఆర్ సరైనది కాదు. సో ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్ మీన్స్ సెకండ్ ఆన్సర్ ఇస్ ట్రూ. సెకండ్ ఆన్సర్ ఇస్ ట్రూ. ఏ నిజమే కానీ ఆర్ అనేటువంటి రీజన్ అనేది తప్పు అనేది ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. సో భారతదేశంలో వ్యాపారం కొరకు ఇంగ్లాండ్లో బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘమును స్థాపించబడెను. అలాగే రీజన్ ఇంగ్లాండు తోటి వ్యాపారము ఎప్పుడు భారతదేశానికి లాభసాటిగా కొనసాగాను. సో ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా trading company was established in England for the trade with India. Yes, and trade with England has always been beneficial to India అని చెప్పండి. ఇది ఆల్వేస్ బెనిఫిషియల్ ఇండియా అనేది రాంగ్ సార్. ఇది బెనిఫిషియల్ కాదు. మనం బ్రిటిష్ అన్నప్పుడే మనం రాంగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. రైట్ మిత్రమా, ఆర్ అనేది తప్పు. బట్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం అనేది రైట్. సో ఇక్కడ అసర్టన్ ఈజ్ ట్రూ, అసర్టన్ ట్రూ అయింది, బట్ రీజన్ అనేది ఫాల్స్ అయింది, తప్పైంది. అంటే ఏ సరైనది కానీ ఆర్ తప్పు అంటే ఇక్కడ మూడవ ఆప్షన్ని మనం చూడవచ్చు. ద థర్డ్ ఆప్షన్ వాట్ సేస్ సార్, ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఇది దీన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా గురించి చదువుతున్నప్పుడు భారతదేశ స్వతంత్ర సంగ్రామం లాంటి విషయాలు కూడా చూడాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్. సో ముంబై దగ్గరగా నున్న పూణే ముంబై కంటే తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. వర్షపాతం అంటే మళ్ళీ ఏమొస్తుంది, జాగ్రఫీలోకి ఎంటర్ అయినాం. చూసారా? సో ఇది జాగ్రఫీ గురించి చెప్తాడా బద్రీ సార్, హిస్టరీ గురించి చెప్తాడా బద్రీ సార్, ఫిజిక్స్ గురించి చెప్తాడా, బయాలజీ గురించి చెప్తాడా, అసలు దేని గురించి చెప్తాడంటే జనరల్ స్టడీస్ మనం ప్రిపేర్ కావాలనే విషయాన్ని గుర్తు చేస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు. రైట్. సో పూణే పశ్చిమ కనుమలకు పవన పర్వతముఖం వైపు ఉంది. అట్లాగే ముంబై పశ్చిమ కనుమలకు పవన అభిముఖంగా ఉంది అంటాడు. సో మనం ఇలా ఇండియా మ్యాప్ తీసుకుంటే ఈ ఏరియాలో కనుక చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకు ఈ కనుమలు ఉంటాయి కదా మిత్రమా. సో పూణే విచ్ ఈస్ క్లోజ్ టు ముంబై రిసీవ్స్ లెస్ రెయిన్ఫాల్ దెన్ ముంబై. సో ముంబై అనే పాయింట్ ఇక్కడ కనుక చూస్తే దానికి దగ్గరలో ఇక్కడ ఉంటుంది పూణే. కానీ పూణే ఈజ్ ఆన్ ద windward side of the western ghats. Similarities, Mumbai is facing the windward direction of the western ghats. సో ఈ పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా సార్ వెస్టర్న్ ఘాట్స్, ఆ వెస్టర్న్ ఘాట్ దీనిపైన ప్రభావం చూపిస్తుంది. సో పూణే పశ్చిమ కనుమలకు పవన పరాజుముఖం వైపు ఉంది. అట్లాగే ముంబై పశ్చిమ కనుమలకు పవన అభిముఖంగా ఉంది కాబట్టి ఈ విధంగా వర్షం వస్తుంది అంటుంది. మరి ఇందులో కనుక గమనిస్తున్నట్లయితే మీరు ఆ ట్రూ అనేది ఏ అనేది సరైనది, ఏ అనేది సరైనది. అలాగే ఆర్ పూణే కూడా ఇక్కడ ఇది దూరంగా ఉంది, ఇది కూడా సరైనదే. సో ఏ ట్రూ అండ్ ఆర్ ఆల్సో ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇట్ మీన్స్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేటువంటిది ఇక్కడ మనం సరైన జవాబు చూడవచ్చు. అంటే ఏ మరియు ఆర్ అసర్టన్ మరియు రీజన్ రెండు సరైనదే, అలాగే సరైన వివరణ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. క్లియర్ మిత్రమా? సో మరో క్వశ్చన్ చూద్దాం ఈ సెషన్లో. బసాల్ట్ శిలలు, శిలలు అన్నప్పుడు మన జాగ్రఫీ, మళ్ళా జాగ్రఫీ. సో
బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల నల్లరేగడి భూములు ఏర్పడినాయి. కారణం నల్లరేగడి భూములు అధిక తేమను నిలుపుకోగల సామర్థ్యం గలవి. సో ఇక్కడ మనము సాయిల్స్ గురించి నల్లరేగడి ల్యాండ్స్ వర్ ఫార్మ్డ్ డ్యూ టు ద డీకే ఆఫ్ బసాల్ట్ రాక్స్ అండ్ నల్లరేగడి ల్యాండ్స్ హ్యావ్ హై హ్యూమిడిటీ క్యాపబుల్ ఆఫ్ ద రిటెన్షన్ అని చెప్తుండు. సో ఇక్కడ ఈ రెండింటిని చూస్తే మనకు రెండు రైటే అనిపిస్తుంది. కానీ ఆ రెండు రైట్లలో ఆర్ అనేది దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా అంటే కాదు. నల్లరేగడి భూములు అధిక తేమను ఉండడం రైటే అంటే ఇక్కడ అసెర్టను ట్రూనే, రీజన్ కూడా ట్రూనే, కానీ ఈ రీజన్ వల్లనే ఇది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈడ ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఏ మరియు ఆర్ రెండు సరైనవే, కానీ ఆ ఆర్ అనే కారణం చేతనే ఏ అనేది కాదు. కాబట్టి రెండో ఆప్షన్ దీనికి సరైన జవాబుగా మనం గుర్తించవచ్చు. రైట్ మిత్రమా, మరొకటి చూద్దాం. డెల్టా అంటే మన జాగ్రఫీ సార్. భారతదేశ పశ్చిమ తీర మైదానాలలో డెల్టా ఏర్పడడం అగుపించదు. భారతదేశ పశ్చిమ తీర మైదానాలు తూర్పు తీర మైదానాల కంటే ఎక్కువ విస్తృతమైనవి. సో in the western coastal plains of India, delta formation is not indicated. The western coastal plains of India are more extensive than the eastern coastal plains అంటుంది మిత్రమా. రైట్. సో దీంట్లో మనం చూస్తే ఏ వాక్యము అనేటువంటి గమనిస్తే భారతదేశ పశ్చిమ తీర మైదానాలు డెల్టా ఏర్పడడం అగుపించదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో ఏ ఈజ్ ట్రూ మీన్స్ అసర్టన్ ఈజ్ ట్రూ. ఈ వాక్యం సరైనదే. కానీ భారతదేశ పశ్చిమ తీర మైదానాల్లో అంటే ఇవి తీర మైదానాలు, తూర్పు తీర మైదానాలు ఇటువైపు ఉంటుంది కంటే ఎక్కువ అనేది తప్పు. తూర్పు తీర మైదానాలే ఎక్కువ ఉంటాయి, పశ్చిమ తీరాల కంటే తూర్పు తీరాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆర్ అనేది ఇక్కడ ఫాల్స్. సో ఆర్ ఫాల్స్ అనేటువంటిది ఎక్కడ చూస్తున్నాం మిత్రం అంటే మూడో ఆప్షన్లో చూస్తున్నాం. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ అనేది ఒప్పు, ఆర్ అనేది తప్పు. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనం సరైన జవాబుగా చూడొచ్చు. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ సార్. 1990 నుండి ప్రబలిన నూతన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలాలు వల్ల ఆంధ్ర ప్రాంతంలోని పాలకవర్గం లాభపడింది అని చెప్పేసి చూస్తున్నాం. సో ఇక్కడ రీజన్ అభివృద్ధి పేరుతో గల లోటుపాట్లన్నీ తెలంగాణ ప్రజలు భరించవలసి వచ్చింది అంటుండు. సో ఇక్కడ మనం చూస్తే రైట్, ఇక్కడ గమనిస్తే అభివృద్ధి పేరుతో గల లోటుపాట్లని తెలంగాణ ప్రజలు భరించవలసిందే అనేది ఆ రీజన్. ఇది సత్యంగానే భావించవచ్చు, ట్రూగానే ఉంది. అలాగే 1990 నుండి ప్రబలిన నూతన మార్కెట్ వ్యవస్థ యొక్క ఫలాలు వల్ల ఆంధ్ర ప్రాంతంలోని పాలకవర్గం లాభపడింది. ఈ అసర్టన్ కూడా ట్రూనే. సో హియర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద న్యూ మార్కెట్ ఎకానమీ ప్రిలివెంట్ since 1990. As a result, the ruling elite in Andhra region benefited. Yes, it is true. And the people of Telangana had to bear all the defects in the name of development అని చెప్తుంది సార్. సో both are true, but this is not the correct explanation of A, sir. సో ఏ మరియు ఆరు రెండు ఒప్పే, కానీ ఆర్ అనేది నా నాలెడ్జ్ ప్రకారం ఏ అనేది దానికి సరైన వివరణ కాదు. సో ఇది మనము ఎకానమీకి సంబంధించింది. సో ఎకానమీని కూడా ఇంత డెప్త్గా చదవాల్సిన అవసరం ఉంది. సో ద పాయింట్ హియర్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆర్ యూ గెటింగ్ పాయింట్ సార్? ఎస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. రైట్ మిత్రమా, వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు క్వశ్చన్ గమనించండి. ఇప్పుడు సో ఇంతసేపు మీరు అవగాహన వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ పైన
ఎలాంటి వ్యూస్ వస్తున్నాయని చూడొచ్చు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న బోర్డు మీద ఉంది చూడండి. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ 18% ఓట్లు సంపాదించి అబ్బురపరిచింది. ఎస్, సో వాస్తవం ఇది. అంటే ఇక్కడ అసెట్ అనేది ట్రూ అయింది. అలాగే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పట్ల నెలకొన్న అధికారిక నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కె చంద్రశేఖరరావు అనగా కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిండు. ఇది వాస్తవం. రీజన్ కూడా ట్రూ. సో బోత్ ఆర్ ట్రూ. కానీ ఇక్కడ మన క్వశ్చన్, ఇన్ ద లోకల్ బాడీ ఎలక్షన్ హెల్డ్ ఇన్ 2001 TRS it got a surprising 18% votes. Yes, and K. Chandrasekhar Rao left the Telugu Desam party against the official attitude of indifference towards the Telangana region in the undivided Andhra Pradesh state, and Telangana Rashtra Samiti established. Yes, both are true, but ఇక్కడ both A and R true, but R is the correct explanation of for A అనేది వాస్తవం. సో ఇక్కడ వాస్తవం మిత్రమా, ఇవన్నీ కూడా వాస్తవాలే కాబట్టి మరి ఇక్కడ బోత్ అనేటువంటిది వస్తుందా, మరి ఇక్కడ స్థానిక ఎన్నికలకు దానికి ఏమైనా సంబంధం ఉందా అనేది మనం చూడాలి. ఇక్కడ 2001లో స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ 18% ఓట్లు వచ్చింది. కానీ అది అబ్బురపరిచే విషయమే, సర్ప్రైజింగే. కానీ దానికోసమే మనోడు పార్టీ స్థాపించింది అనేది కాదు కదా. కాబట్టి ఇక్కడ నా నాలెడ్జ్ ప్రకారం బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, అండ్ ద కరెక్ట్ ఇక్కడ మనం బి అనే ఆప్షన్ చూస్తున్నాం. ఏ మరియు ఆర్ రెండు ఒప్పు, మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు, సరైన వివరణ కాదు. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సెషన్లో అంటే మనం ఇప్పుడు ఉద్యమ చరిత్రను చదివినాం, జాగ్రఫీని చూసినాం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని క్వశ్చన్ చూస్తున్నాం. సో ఈ అసెట్ అండ్ రీజన్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటి మాస్టర్, జనరల్ స్టడీస్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు, మిగతా సబ్జెక్టుల క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఈ క్వశ్చన్ ఈ సెషన్ల ద్వారా మనకు అర్థమైనటువంటి అంశం ఏంటిది అనేది మీరు అర్థం చేసుకుంటారు. సో అసెట్ అండ్ రీజన్ టాపిక్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద జనరల్ స్టడీస్ ఆఫ్ కంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది. క్లియర్? ఓకే మిత్రమా, మరో సెషన్తో మీ ముందుకు మీ బద్రి సార్. జై హింద్.